హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెల్లి పెళ్ళి అని పెట్టాను కదండి, ఒక వీడియో అయిపోయింది. సెకండ్ వన్ ఏం చేద్దాం, లేట్ అయిపోతుంది, పిల్లలతో కుదరట్లేదు. ఇది సెకండ్ పార్ట్ అండి. ఇదంతా కూడా మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నామండి. వీడియో ఇలా ఉంటే బాగుంటుంది అని. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మేము తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా మీషోలోదే. చాలామంది మీషోలో బాగా రాదు అంటారు, అలా ఏం లేదండి, చాలా బాగా వస్తాయి. ఇది మేము మెహందీకి డిజైన్ చేసుకున్నది అనమాట చెల్లికి. ఈ అబ్బాయి వచ్చేసి మెహందీ పెడతారండి. అబ్బాయి అయినా చాలా బాగా పెట్టారు. సింధనూరు నుంచి పిలిపించామన్నమాట. అంటే సింధనూరు సిరుగుప్ప అనమాట అబ్బాయిది. ఇలాగే ఇన్స్టా పేజ్లో చూసి కాంటాక్ట్ అయితే, లేదక్క వస్తాను అంటే ఒక 2 days ముందే పెట్టించాము. ఎందుకంటే అబ్బాయికి పెళ్ళికి ముందు చాలా హడావిడిగా ఉండిందనమాట, వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారంట. సో అందుకనేసి ఒక 2-3 days ముందే పెట్టించాము మా సిస్టర్కి. ఇలాగ మేమే ఓన్గా డిజైన్ చేసుకున్నాం అనమాట. మెహందీకి కూడా ఇలాగే సెట్ చేసుకున్నాము ఇంట్లోనే అనమాట. నేను ఈ అబ్బాయి డీటెయిల్స్ కావాలి అంటే ఆ ఏరియా వాళ్ళకి యూజ్ అవుతుంది అని అంటే నేను పోస్ట్ చేస్తాను షార్ట్లోన. నెక్స్ట్ వచ్చేసి గాజులు అనమాట. గాజులు మెయిన్ కదా అండి పెళ్ళిలోన. ఈ గాజులు కూడా ఏంటంటే మా సైడ్ అంటే మ్యాచింగ్ అట్లా ఏమీ ఉండదండి. అంటే మాది కొంచెం కర్ణాటక ఆంధ్ర కలిసిన రిలేషన్షిప్ అనమాట. సో ఇప్పుడు అబ్బాయిది అయితే తెలంగాణ. సో ఏమైందంటే మేము గాజులు అంటే భలే ఏమో అంటారండి కన్నడలోన, భలే సాంగ్యం అని చేస్తారంట. అంటే గాజుల సాంగ్యం అంటే ఎన్ని ఉన్నా గ్రీన్ కలర్ గాజులతోటి డిజైన్ చేస్తారనమాట. అందరూ గ్రీన్ వేసుకుంటారండి. గ్రీన్ తోటి మళ్ళీ రెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెడ్ కూడా వేసుకుంటారు. అయితే ప్లెయిన్లో వేసుకుంటారు. మేము కూడా అలాగే ముందు రోజే గ్రీన్ బ్యాంగిల్స్ మా ఊర్లో ఉన్న గాజుల వాళ్ళ దగ్గర నుంచే తెప్పించేసి ఇంట్లో ఉన్న వాళ్ళం మేము వేయించుకున్నాం అనమాట. మంచి టైం చూసి చెల్లికి వేయించేసి మేము వేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అంటావా, పెళ్ళికి ముందు రోజు అందరూ వచ్చేసారనమాట. చిన్నాన్న పిల్లలు, మేము అందరము, అత్త పిల్లలు, ఎవరికి వాళ్ళు మెహందీ పెట్టేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి మెయిన్గా మేమంతా షాపింగ్ హైదరాబాద్లోనే చేసాము. ఇది వచ్చేసి అందరికీ పెట్టడానికి బ్లౌజ్ పీసెస్ తీసుకొచ్చాము. బట్ బ్లౌజ్ పీసెస్ డైరెక్ట్గా ఇస్తే బాగోదు అని అనేసి ఇలాగా ఇవి కూడా మీషోలో ఆర్డర్ చేసినవి అండి. విఘ్నేశ్వరుని బొమ్మ వస్తుంది క్లాత్ సంచి మీద, బట్ట సంచి మీద. చాలా బాగుంది. మేమైతే 2 different షేడ్స్లో తీసుకున్నాము. ఇలాగ అన్నీ ముందే ప్యాక్ చేసేసి ఒక బాక్స్లో పెట్టేసి ప్యాక్ చేసామన్నమాట. ఇది అండి చూడండి, చాలా బాగుండే విఘ్నేశ్వరుని ప్రింట్ వచ్చేసి ఇలాగా. ఇంకా తర్వాత బంతిపూలు కట్టేసి ఇవన్నీ 2 days ముందు నుంచి మేము నైట్ టైమ్స్ కూర్చొని చేసుకోవడం వల్ల మాకు ఈజీ అయిపోయిందండి. కొంచెం నిద్ర మేలుకున్న పర్లేదు, ఒక్కసారే కదా, ఒక్కసారే చేయగలం. ఇలాగ డెకరేషన్ చేసుకున్నామండి. మొత్తం మేమే అనమాట. అంటారు ఆల్మోస్ట్ అందరూ అమ్మాయిలు అనేసి, కానీ అమ్మాయిలు ఉన్నా కూడా ఇంత పని మేము ఒక్కటే నిలబడి చేసుకున్నామండి. అది గ్రేట్ అని చెప్పుకోవాలి, నాకు అనిపిస్తుంది. మేము పడ్డ కష్టం ఓకే, మేము చేసిన డెకరేషన్కి అనిపించింది అనమాట. అది అనమాట. ఇది చూడండి, కుర్చీకి ఎల్లో కలర్ పెయింట్ వేసాము. ఆ 2 days కష్టపడ్డ బొమ్మలు డెకరేషన్ చేసుకున్నాము. ఇలాగ రాసేసుకున్నాం అనమాట. చెల్లి వాళ్ళు నేను కలిసి చేసుకున్నాము. ఇదే అండి చూడండి ఎంత బాగా వచ్చాయో అన్ని అవుట్పుట్ కూడా. ఏదైనా మన చేతులతో చేసుకుంటే అదే వేరు కదా, ఏమంటారు. ఇవి కూడా ఇందులో డెకరేషన్ ఐటమ్స్ కూడా మీషోలో తీసుకున్నవే అండి. ఇవైతే ఇవైతే అమ్మకి చెప్పుంటే బయట తీసుకొచ్చారు. ఇవి మా చిట్టి తల్లివండి. చూడండి ఎంత బాగున్నాయి కదా. మా చిట్టి తల్లివి తీసుకెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఫైనల్గా అండి పెళ్ళి అయితే మేము రిసెప్షన్ చేసాం. పెళ్ళి అబ్బాయిలకి అప్పచెప్పాం. ఫైనల్గా ఇలాగ వచ్చేసింది. పెళ్ళి రిసెప్షన్ చేసాము. మా రిసెప్షన్కి మా ఊరు ఎమ్మెల్యే కూడా వచ్చారు.